హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కోడిగుడ్డు ఉల్లికారం చేయబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా చాలా బాగుంటుంది. మీకు అన్నం తిని బుద్ధి కావట్లేదా ఇంట్లో? ఇలా అయితే సింపుల్గా చేసుకోండి. ఒక 10 minutesలో మనకి కోడిగుడ్డు ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది అండ్ చాలా బాగుంటుందండి. మీరైతే ఖచ్చితంగా 4 ముద్దలు ఎగస్ట్రా లాగిస్తారనుకోండి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ నౌ. ముందుగా అయితే నేను 20 ఎండుమిరగాయలు తీసుకున్నాను, అలాగే 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు అనేవి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 20 ఎండుమిరగాయలు ఉన్నాయి కదండి, ఆ ఎండుమిరగాయలని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. బాగా పొడిగా పట్టుకోబాకండి, కచ్చపచ్చగా ఉండాలి. మనం రోట్లో దంచుకునేటప్పుడు మనమైతే మెత్తగా దంచుకోవాలి. గింజలు అనేవి బాగా మెత్తగా అయ్యేలా దంచుకోవాలి. దానిలో కొంచెం గల్లులుప్పు వేసుకొని అయితే మిక్సీ పెట్టుకోండి. అలా పట్టుకున్న తర్వాత ఇదిగోండి నేనైతే రోట్లో వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనమైతే మెత్తగా గింజలు అనేవి బాగా నలిగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు అయితే మనం ఒక్కొక్కటి వేసుకుంటా బాగా దంచుకోవాలి. అలాగే రోటి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం? ఇగోండి ఇలా అయితే బాగా దంచుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి మనకి కచ్చపచ్చగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే మనం మధ్యలో గల్లులుప్పు అయితే వేసుకోవాలి. ఆ ఉప్పు వేసుకోవడం వల్ల అయితే మనకి ఇంకా తొక్కులు ఏమన్నా ఉంటే బాగా నలుగుతాయి అన్నమాట. ఉప్పు అనేది మీకు రుచికి సరిపడా వేసుకోండి. బాగా ఎక్కువ వేసుకుంటే బాగా కసం అయిపోతుందండి. టేస్టీకి సరిపడా అయితే వేసుకోండి. నాకైతే ఇంకా సరిపోలేదని చెప్పేసి ఇంకొంచెం అయితే ఉప్పు నాకు పట్టింది, ఉప్పు అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా అయితే ఉల్లిపాయలు మొత్తం వేసుకున్న తర్వాత మనకి ఉల్లికారం అనేది ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకా అవ్వలేదండి, ఈ ప్రాసెస్ అనేది పొయ్యి మీద అయితే నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టాను. ఆ ప్యాన్లో ఒక 3 tablespoon ఆయిల్ అయితే వేసుకున్నాను. నేనైతే సుమారు చెప్తున్నాను, మీరైతే మీకు సరిపడా వేసుకోండి. అలాగే తాలింపు పెట్టుకున్నానండి. ఒక 6 ఎండుమిరగాయలు అలా వేసుకున్నాను. అలాగే 1 tablespoon జీలకర్ర, 1 tablespoon తాలింపు గింజలు వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు బాగా చిట్లించిన తర్వాత మనమైతే ఒక 5 eggs మాత్రం దీనిలో వేసుకోవాలండి. ఈ ఎగ్స్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరైతే ఉల్లికారాన్ని వేసేసుకోవచ్చు. ఎగ్స్ వద్దు అనుకున్నప్పుడు స్కిప్ చేసేయండి ఎగ్స్ని. నాకైతే ఎగ్స్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదిగోండి 5 eggs వేసిన తర్వాత మనమైతే మూత పెట్టుకోవాలండి. ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోబాకండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఒక 10 minutes తర్వాత అయితే ఒక్కొక్కటి తిప్పుకుంటా మనకి ఇదిగోండి ఇలా అయితే తిప్పుకోవాలి, లేదంటే ఎగ్గులాగా ఉండకుండా చెదురు అయిపోతుంది. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక 10 minutes తర్వాత అయితే వెనక్కి తిప్పుకోవాలండి ఎగ్గుని. అలా తిప్పుకున్న తర్వాత కొంచెం అయితే 1 tablespoon అయితే మనం పసుపు వేసుకోవాలి. మనకి అలా వచ్చిన తర్వాత కొంచెం పైన అయితే గుడ్లు అనేవి మనకి బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే నురుగగా వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనమైతే ఉల్లికారం వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే ఒక 10 minutes అయితే మనం అలా ఉంచుకోవాలండి ఉల్లికారం వేసిన తర్వాత.
పొయ్యినైతే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. అలాగే మాడి వాసన వస్తే మనకి ఈ ఉల్లికారం అనేది టేస్ట్ రాదు. చూడటానికి చాలా బాగుంది కదండి, అలాగే టేస్టీగానే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి.